ప్రజాభవన్లో అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క ప్రజా దర్బారు పెట్టి పబ్లిక్ బాధలు అరుచుకున్నదట. ఆపతున్నదని వచ్చిన వాళ్ళందరి దగ్గర వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ గోసలు అరుచుకున్నదట. ఆడిదాన్నే ఎవరికన్నా సీతక్క సాయం చేసిందా, అక్క ప్రజా దర్బారు ఎట్లా నడిచింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు మనం కూడా తెలుసుకుందాం. పరి చూసిండ్రా, ఇట్లా పబ్లిక్ ఇస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదులు, వినతులు అన్ని తీసుకొని వాళ్ళ బాధలు, గోసలు, రందులు, కష్టాలు అరుచుకొని కాయిదాలు చూస్తుంది. వచ్చిన పబ్లిక్ అంతా ఏం బాధలు ఉన్నాయని చెప్పిండ్రంటే, మాకు ఏడాదికోలే రైతు భరోసా పైసలు పడతలేవని అన్నారా. ₹1,00,000 లోపే రుణము ఉన్నా ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని అన్నారా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నాము, ఇప్పటి వరకు సప్పుడు లేదు సైలేదా అన్నారా. 4,000 పింఛను ఎప్పుడు ఇస్తారని అడిగినరా. మహిళలకు ఇప్పటికీ 2,500 ఇస్తలేరని అన్నారా. ఎట్లా అంటే అనకుండా ఊకుంటారా. అక్క సీతక్క, మీ చేయి సర్కారు ఏలుబడిలకు వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తారు కావచ్చు, అన్నదాతలు ఆనందంగా ఉంటారు. అటు అమ్మలక్కలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయని ఆశపడి మార్పు కోరుకొని మీ కాంగ్రెస్ పార్టీకి కాయిస్గా ఓట్లేస్తే ఏమున్నది, తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని ఇప్పటికే పబ్లిక్ మొత్తుకుంటురు. ఓ దిక్కు ప్రభుత్వ బడుల్లో ఫుడ్ పాయిజన్లు, ఇంకో దిక్కు హైడ్రా కూల్చివేతలతోని పబ్లిక్ పరిశాన్లో ఉంటే, మీదికెళ్ళి మీరిస్తామన్న పథకాలు అమలుగాక ఇంకా పరిశాన్ ఉన్నది. గత ప్రభుత్వ ఏలువడే గలీజ్గా ఉన్నదంటే మీ గవర్నమెంట్ అంతకు గలీజ్గా తయారైనట్టున్నది కదా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.